హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సగ్గుబియ్యం సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. దీనికోసం నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అన్నమాట. హాఫ్ లీటర్ పాలు తీసుకొని మంచి కాగబెడుతున్నాను. ఇది కాగేలోపు ఒక గుప్పెడు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని నేనైతే ఒక పావు కేజీ సేమియా తీసుకున్నాను అన్నమాట. సేమియాని తీసుకొని నేనైతే మంచిగా బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే వేయించుకున్నాను. ఇలా వేయించుకొని కాగిన పాలల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం చిక్కబడేంత వరకు సేమియాని అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇలా మంచిగా చిక్కబడి ఉడికిన తర్వాత నేనైతే నా టేస్ట్కు తగ్గట్టు షుగర్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటేనే బాగుంటుంది పాయసం. నేనైతే ఎక్కువనే వేసుకున్నాను, కొంచెం తీపిగా ఉండాలని. ఇలా షుగర్ వేసేసుకొని తర్వాత సగ్గుబియ్యం వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకో. సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్. ఎలా ఉంది? సూపర్ ఉంది. చెప్పు, బాగుందా?